ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకి నమస్కారం. చాలా మంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ సమస్య నుంచి బయటపడాలి అని అడుగుతున్నటువంటి మీ సమస్యకి అదే ముఖ్యంగా ఏంటంటే అప్పుల బాధ. అప్పులు అంటే కేవలము ఇది ప్రత్యక్షంగా తీసుకున్న డబ్బును తీర్చడమే కాదు, ఈఎంఐ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసము. అంటే గృహం కొనేస్తాం, అది ఈఎంఐ నెలలా కట్టాలి, కట్టలేని స్థితి, ఏమైపోతుందో అన్న ఆందోళనలో ఉన్న వాళ్ళు, పర్సనల్ లోన్స్ తీసుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అసలు అంటే విపరీతమైన అప్పుల ఒత్తిడి, ఈఎంఐల ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒక మంచి సొల్యూషన్ కావాలని ఎంతో మంది ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అయితే వీటికి చక్కటి సొల్యూషన్స్ లైవ్ లో మనకి చూపించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు అగ్ని ఉపాసకులు అందరికీ తెలుసు కదా. మరి ప్రత్యక్షంగా అప్పుల బాధ, ఈఎంఐల బాధ మనకి తీరడం కోసం లైవ్ లో మరి ఉప్పు దీపాన్ని మనకి చూపించడానికి గురువుగారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, ఉప్పు దీపము చాలా విశేషం. ఇంతకు ముందు వీడియోలలో మీరు ఆల్రెడీ చెప్పున్నారు. అయినప్పటికీ కూడా సరిగ్గా అది సరైన రీతిలో ఏ విధంగా పెట్టాలి, అండ్ కొంతమంది మీకోసం కూడా కాల్స్ చేశారు, ఉప్పు దీపం మా ఇంటికి వచ్చి మీరు పెడతారా గురువుగారు, మాకు రావట్లేదు అని. సో నా నెంబర్కే కాల్స్ వచ్చాయి, నేను మీకు చెప్పాను కూడా. అయితే ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే ఉప్పు దీపం ఎలా పెట్టాలి, దీనివల్ల అప్పులు నిజంగానే తీరిపోతాయా, ఇట్లా కూడా కొంతమందికి డౌట్లు ఉన్నాయి. ఒక్కసారి ఆ వివరణ ఇస్తూ ఉప్పు దీపం పెట్టే విధి విధానం ఒక్కసారి లైవ్ లో చూపించండి గురువుగారు. తప్పకుండా అమ్మా, మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే అందులో మీరు అడిగినటువంటి ప్రశ్నలలో అందరికీ అన్నీ ఖచ్చితంగా దీనివల్ల ఉపయోగపడవు. అదేంటి అంటే, మీరు అన్నారు చూసారు, ఇల్లు కొనుక్కొని ఇంటికి ఈఎంఐ కట్టలేకపోతున్నాము అని. కట్టలేకపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొనుక్కోవద్దంట నేను. అందువల్లంటే మనం రెంట్కి పే చేసుకుంటాం, 10,000 15,000 రెంట్ పే చేసుకుంటాం ఉంటున్నాం. మన దగ్గర ఒక 50 లక్షలు ఉంటే 20 లక్షలు లోన్ తీసుకోవడం వేరు. మన దగ్గర 20 లక్షలు ఉంటే 50 లక్షలు లోన్ తీసుకుంటే మన సంపాదన దానికి సరిపోదు. అటువంటి మనకు తెలిసి కూడా తీసుకొని ఈఎంఐ మనం కట్టలేకపోతాం కాబట్టి దీపారాధన చేస్తా, భగవంతుడు నాకు ఇవ్వాలి అంటే మనం చేసేటువంటి తప్పులకైతే ఇవి ఉపయోగపడవు. ధర్మయుక్తంగా మనం అప్పు చేసాం, అవసరమే అప్పు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎక్కడో అనర్థాలు ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటి వాటి నుంచి మాత్రం ఇమీడియట్గా బయటకు తీసుకొచ్చి ఆ అప్పు నిర్వీర్యం చేయడానికి, అప్పు తీర్చడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందమ్మా, దోహదపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది ఇదే పనిగా మనం అప్పు చేద్దాం దీపారాధన చేద్దాం, అప్పు చేద్దాం దీపారాధన చేద్దాం అని చెప్పేసి ఎటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఏదైనప్పటికీ కూడా మన స్థాయికి మించి మనం గొప్పతనం కోసం ఏదో ప్రయత్నం చేయాలనేటువంటి అప్పులు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఏమాత్రము ఉపయోగపడదు. స్థాయిలో ఉండి కుటుంబం కోసమనో, కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసమనో, అటువంటి దానికోసం ఏదైనా అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మాత్రం 1000కి 1000% ఉపయోగపడుతుంది. ఇంకా దీని గురించి కావాలి అంటే మన యూట్యూబ్లో ఇదే ఒక వీడియో చేసి పెట్టారమ్మా. అందులో కొన్ని కామెంట్స్ రాశారు. 7 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు తప్పిపోయారట, అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. అటువంటిది ఈ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తిరిగి వచ్చేసారట ఆయన. ఇటువంటి కామెంట్స్లో చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో. ఫోన్లే అంటే ఇది నమ్మి చెయ్యటం వలన కొంతమంది జీవితాలు సుఖంగా ఉన్నాయి, కొంతమంది అప్పులు ఎలా తీరిపోయినాయని చెప్పి, కొంతమందికి అప్పులు ఉండి పేకల్లోతు కష్టాల్లో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇవన్నీ చేయటం వలన అవతల వాళ్ళు ఫోన్ చేసి, పర్లేదమ్మా మీకు ఇంకొక 1.5 సంవత్సరం మేము టైం ఇస్తాం, ఇంతవరకు మీరు ఎంత చేశారో తెలుసు, ఎక్కడో ఇబ్బంది వచ్చిందని చెప్పి ఆవిడకి టైం ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పుకుని ఎంత ఆనందంగా చెప్పుకున్నారంటే అది చాలా తృప్తి అనిపించింది. అంటే మనం ఒకటి ఏదైనా చెప్పినప్పుడు అవతల వాళ్ళు చేసి వాళ్ళు అనుభవించినప్పుడు ఆ విషయం చెప్పుకుంటే ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చుంటే ఆనందంగా అనిపిస్తుంది. అది గర్వం కాదు, అంటే దీనివల్ల వాళ్ళు బాగుంది కాబట్టి ఇంకో 10 మందికి మనం వివరంగా చేసి చూపించేటువంటి అవకాశం మనకు ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా ఇందులో ఉంది కాబట్టి చెప్తున్నానమ్మా. అంటే అయిన వాళ్ళు కాని వాళ్ళు ఏదో ఒకటి నేను చేసేస్తా అంటే అవ్వదు.
ధర్మయుక్తంగా అప్పు ఎవరు చేయకుండా నేను చేస్తా మీరు చేస్తారు, కానీ ఆ అప్పు అనేటువంటిది కుటుంబ అవసరాలకు ఉన్నదా, మనం 10 మందిలో గొప్పగా కనిపించడం కోసం ఉన్నదా అనేటువంటి విషయాన్ని అనుసరించే జీవితం అనేటువంటి ముందుకెళ్తుంది. దీనికి కార్తవీర్యార్జున ఆరాధన అంటారమ్మా. కార్తవీర్యార్జున స్వామి వారికి మనం ఉప్పుతోటి దీపం చేయాలి. ముందు మన ట్రయాంగిల్గా ఉండాలి. నేను పుల్లలు మామూలుగా పెట్టాను, మామూలుగా పోసేయచ్చు, అండ్ ఆ ట్రయాంగిల్ సభ్యంగా రావడానికి కొంతమందికి అది రావట్లేదని ఆలోచిస్తారు. కాబట్టి ఒక ట్రయాంగిల్గా మనం ఒక పుల్లలు పెట్టేసుకొని అందులో మనం చక్కగా ఉప్పు తీసుకోవాలి. ముందు రాళ్ళు ఉప్పు, మెత్తడి ఉప్పు మనం తీసేసుకుంటూ ఉంటాం, ఫ్రీగా ఉంటుంది రాయడానికి అని చెప్పి రాళ్ళు ఉప్పు తీసుకొని చక్కగా దీంతో డైరెక్ట్గా పోసేయకుండా చేతిలో తీసుకోండి. చేతిలో తీసుకొని మనం ఇలా పోసుకుంటూ మీకు నోటికి తిరిగితే కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే నగతం నష్టం చ లభ్యతే అనుకుంటూ చక్కగా ట్రయాంగిల్గా పోసేసుకోండి. ఉప్పుని పక్కన పెట్టేసేసుకొని చక్కగా కొంచెం ఇలా వేసుకోండి. మ్యాక్సిమం మీకు ట్రయాంగిల్గా వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది కదా. ఒక చిన్నది పుల్ల తీసుకోండి, అగర పుల్ల కావచ్చు, ఏదైనా సరే తీసుకొని ఇక్కడ మొదలు పెట్టుకొని ఆ మూలకి ఓం శ్రీ కార్త వీర్యార్జు నాయ నమః ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్షరం మీద అక్షరం రాసినా వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. అలానే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి మళ్ళీ మనం. ఓం శ్రీ కార్త వీర్యార్జునాయ నమః అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇటు రాస్తూ ఉంటాం మామూలుగా. అయితే ఇక్కడ ప్రధానంగా రాయాల్సింది ఉత్తర సమాప్తి ఉండాలండి. దక్షిణ సమాప్తి ఎప్పుడూ కూడా పనికిరాదు, ఉత్తర సమాప్తే కావాలి. ఎందువలన ప్రతిదీ వృద్ధి చెందాలి. మనం చేసేటువంటి దేనికి మనం వృద్ధి చెందాలని చేస్తున్నాం. వృద్ధి చెందాలంటే ఉత్తరానికి సమాప్తి చేయాలి ఎప్పుడు కూడా, అంటే ఎడమ చేతి వైపుకి. మనం ఏమనుకుంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఓం కార్తవీర్యార్జునాయ నమః వస్తే యాంటీ క్లాక్ రాస్తారు ఏంటని అనుకుంటారు వెంటనే. అంటే మామూలుగా అందరూ కూడా ఇటు నుంచి ఇటు రాస్తారు కదా. మనం ఇటు నుంచి ఇటు రాసినప్పుడు ఏమవుతుందంటే చూసిన వాళ్ళకి ఎక్కిన ఏంటంటే అటు నుంచి ఇటు రాస్తున్నారంటే అనుకుంటారు. అంటే కొన్ని వర్డ్స్ ఇప్పుడు నామకరణం చేస్తారు బారసాల, అప్పుడు కూర్చున్నప్పుడు సువర్ణే త్రిరేఖాన్ లిఖిత్వా ఉత్తర సమాప్తి ఆ గీత ఇటు నుంచి ఇటు గీయాలి. ఉత్తర సమాప్తి చేసేటువంటిది వృద్ధిని చూపిస్తుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఇటు మనం తూర్పు ముఖంగా కూర్చొని ఇటు దక్షిణం వస్తుంది కదా. దక్షిణం నుంచి మొదలుపెట్టి, అంటే మాకు మేము గుళ్ళో చేసుకుంటాం తూర్పు ఎటో తెలియదంటే మీరు కూర్చున్న వైపు తూర్పుగా భావించండి, దానికి కుడి చేతి వైపు దక్షిణం వస్తుంది. అక్కడ మొదలు పెట్టుకోండి. ఓం శ్రీ కార్త జునాయ నమః. ఇది ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇటు నుంచి రాసుకుంటూ రావాలి. దాన్ని రాసుకుంటూ వచ్చినప్పుడు ఈ మధ్యలో ఈ మొత్తం 3 వైపులో ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః రాశారు కదా, ఈ మధ్యలో శ్రీకారం రాయాలి పెద్దది. శ్రీ రాసి దాని మధ్యలో పురోం పాకు ఓత్వం ఇవ్వాలి. ఆ మధ్యలో దాని మీదే పురోమని రాయాలి. అది ఒకటి పూర్తయిపోయింది అక్కడ. దాన్ని కార్తవీర్యార్జున యంత్రం అంటారమ్మ. ఉప్పుతోటి చేస్తున్న తర్వాత మనం ఒక 2 ప్రమిదలు తీసుకొని శుభ్రంగా దానికి కాస్త పసుపు బొట్టు పెట్టేసేసుకొని ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఈ మధ్యలో ఈ ప్రోమ్ అనే అక్షరం ఉంటుంది కదా, ఈ అక్షరం మధ్యలో ఈ ప్రమిదను మనం చక్కగా ఇలా పెట్టుకోవాలి. స్వతహాగా ఏ ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా మనం ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె వాడతాం. కాకపోతే ఇక్కడ వరకు వచ్చేటప్పటికి మనము ఆవ నూనె వాడాలండి. మస్టర్డ్ ఆయిల్ కస్టర్డ్ ఆయిల్ ఏదో అంటారు దీన్ని, ఇంగ్లీష్లో నాకు ఐడియా లేదు. ఆవ నూనె మాత్రమే దీనికి మనం వాడాలి. మనకు స్వతసిద్ధంగా ఉండేటువంటి అలవాటు ఏమిటి అంటే
కొంచెం నూనె పోసి ఒత్తి వేసి ఒత్తి వెలిగించిన తర్వాత మళ్ళీ మారు వడ్డనాన్ని నూనె పోస్తూ ఉంటాం. అది ఎప్పుడు కూడా నిషిద్ధం. పూర్తిగా నిండా పోసి అది పీల్చుకుంటూ తగ్గినప్పుడు నార్మల్గా నూనె పోయటం వేరు. అట్లా అది ఎప్పుడు కూడా పనికిరాదు. నూనె పోసిన తర్వాత ఒత్తి తీసుకొని ప్రధానంగా చేతికి నూనె తగలకూడదండి. మనం ఏం చేస్తామంటే ఇటు తద్దేస్తాం, నూనె అంతా తగ్గేది అని చెప్పి వేలు పెట్టేసి లేదంటే ఇలా ముంచి గట్టిగా పిండేస్తాను. ఇట్లా మన చేతికి ఎప్పుడు కూడా నూనె అంటకూడదు, ఎంగిలి అయిపోతుంది. చేతి తగిలితేనే ఎంగిలి అంటే దైవ సంబంధించినటువంటి ఏవైనప్పటికీ కూడా దాని అలానే ఉంటుంది దాని విధానం అంతా. అంతే. అది దీపారాధన అక్కడి వరకు రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు చక్కగా కార్తవీర్యార్జున స్వామి వారిని తలుచుకుంటూ ఆ దీపారాధన చేసుకోవాలి మనం. అక్కర్లేదమ్మా. ఎందుకు? అగ్నికి ఎక్కడ దోషం లేదు. అదే అనుకుంటా చాలా మంది అది వెలిగించాలంటే అగరవత్తి పెట్టి వెలిగిస్తారు, లేదంటే ఇంకొక వత్తి వేసి ఆ వత్తి వెలిగిస్తారు. ఏదైనా అగ్నే కదా. అగ్ని కావాల్సిన విధానం. అగ్ని దేనికి అసలు? అక్షతలు లేదంటే పుష్పాలు తీసుకొని కార్తవీర్యార్జున స్వామి వారికి సంబంధించినవి అనేక రకాల నామాలు ఉంటూ ఉంటాయి. కానీ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి తీసుకొని ఒకటి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. 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 పెట్టేసాము మొత్తం మనం 6 పెట్టాం. 6 పెట్టాలంటే ప్రధానమైన 6 తర్వాత మీరు ఎన్నైనా ఏదైనా వేసుకోండి. ఈ మండపం చుట్టూ పెట్టేసుకున్న తర్వాత అక్షతలు అవి తీసుకొని లోపల కార్తవీర్యార్జున స్వామి వారిని తెలుసుకొని 2 పుష్పాలు కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే కార్తవీర్యార్జున స్వామినే నమో నమః అనుకుంటూ అక్షతలు వేస్తుంటూ ధ్యాయామి అన్నప్పుడు అక్షతలు వేసి సువర్ణ హేమ రత్న ఖచ సింహాసనార్థం మనం చేసేటువంటి వీటన్నిటికి కూడా వేసుకోవాలి. ఆవాహనం చేసేటువంటి సమయంలో మాత్రం మనం దీపారాధన చేస్తేనే ఇది ఆవాహనం. ఆ తర్వాత ఆసనం సువర్ణ హేమరత్నం. సుజాతి వేదోపగ్రహం నిర్మమా పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశ. చక్కగా పుష్పాలు అవి తీసుకొని ధ్యాయామి ఆవాహయామి అనేక సువర్ణ హేమ రత్న ఖచిత సింహాసనార్థం లోపలే పుష్పం సమర్పయామి. చుట్టూగా కాదండి. అంటే జ్యోతిస్వరూపంగా కార్తవీర్యార్జున స్వామి వారిని మనం ప్రతిష్ఠ చేశాం కాబట్టి ఆయనకి ఆవాహన లోపలే వేయాలి. మనం మామూలుగా చుట్టూతో వేసేస్తుంటాం లోపలే. పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తేశ్వర్ఘ్యం సమర్పయామి. ఇవన్నీ కూడా షోడశోపచార పూజలు చేసుకున్న తర్వాత మీరు కొబ్బరికాయ అలానే బెల్లం ముక్క పాలు, కొబ్బరికాయ కొట్టి పక్కన పెట్టేసుకొని బెల్లం ముక్క పాలు కలిపి నివేదన పెట్టేసిన తర్వాత అదే ప్రదేశంలో కూర్చొని కదలకుండా కనీసం తక్కువగా అనుకుంటే 1100 సార్లు 5000 సార్లు మినిమం చేయాలి. అంత సమయం అనేటువంటిది కష్టసాధ్యమే కాబట్టి కనీసం 1100 సార్లు మాలు తీసుకోవటం. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే. ఈ మంత్రాన్ని కనీసం 1100 సార్లు గంటన్నర సమయం పడుతుంది. ఆ మంత్రం అనేటువంటిది అందరికీ నోరు తిరగడం కష్టం. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇదేంటంటే చాలా తేలిక నోరు తిరుగుతుంది. ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటిది ఒక మాల తీసుకొని అది మనస్సులో జపం చేసుకుంటూ ఈ కార్తవీర్యార్జునో నామ అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో అది వినాలి. అందులో రిపీట్గా ఒక 1100 టైమ్స్ అని పెట్టుకొని అది వింటూ 1100 సార్లు అది వినేంత వరకు ఇది మనం జపం చేసుకుంటుండే. 1100 సార్లు అంటే 1 గంటన్నర
పెట్టుకుంటే 1:20 గంట 15 నిమిషాలు కూడా ఇప్పుడు కార్తవీర్యార్జును నామరాజా బాహు సహస్రవాణ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం లభ్యతే అనేటువంటి స్పీడ్లో వెళ్ళిపోతే 1 గంట అటు ఇటుగా అయిపోతుంది. అది పెట్టుకొని చక్కగా ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాజ అనేటువంటిది మాల చేసుకొని చివరికి అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకొని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అయితే దీపారాధన ఏం చేయాలి, అది కొండెక్కేంత వరకు అలానే ఉంచాలి. అయితే ఇందాక మొదట్లో చెప్పే నూనె మళ్ళీ దీంట్లో నువ్వు పోయకూడదండి. ఇంకా ఇది చిన్నదో పెద్దదో ఒకదాని మీద ఒకటి పెట్టేసి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ నూనె అనేటువంటిది అందులో పోయకూడదు. ఇంకా ఆ తీర్థం కూడా మనం తీసుకోకూడదు. ఏదైతే మనం పాలు బెల్లం కలిపి పెడతామో అవి కూడా మనం తీసుకోకూడదు. అవి మొత్తం తీసుకెళ్ళి నీళ్ళలో పోసేయటమే. అలానే ఇవి కొండెక్కేసిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే కొండెక్కేస్తుంటుంది, ఒక్కొక్కసారి 1.5 రోజు కూడా అలా నిలిచి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ 1.5 రోజు అయినప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. కాబట్టి అది క్లియర్ అయిపోయిన తర్వాత ఆ దీపారాధన కొండెక్కేదంతా ఆ ఉప్పుతో సహా తీసుకెళ్ళి నీళ్ళలో వదిలిపెట్టేయటమేమ్మ. అది విషయం. అయితే గురువుగారు అంటే ఉప్పు దీపము అంటే ఏదో ఉప్పలా వేసి దీపం వెలిగించడం కాదు, దానికి ఇంత మంచి ప్రొసీజర్ ఉంటుంది. ఇది చాలా తక్కువ అమ్మా, తక్కువ. అది ఇందులో చేసేటువంటి విధానం చాలా పెద్దది. అయితే ఇది ఎక్కడ పెట్టాలి? దేవుని మందిరంలో పెట్టుకోవాలా, దేవుని మందిరానికి ఎదురుగుండానా, లేదా కిచెన్ లో పెట్టాలా? అసలు ఎక్కడ పెట్టాలి దీపాన్ని? ఎక్కడైతే మనం తన్నకుండా తగలకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ ప్రదేశంలో అయితే పెట్టుకోవచ్చు. ఆగ్నేయం దిక్కుగా దీనికి దిక్కులతో సంబంధం లేదు. నీకు ఎక్కడైతే దాని జోలికి వెళ్ళకుండా అంటే నువ్వు ఫ్యాన్ వేసుకుని నువ్వు కూర్చోడానికి నీకు ఇబ్బంది లేకుండా. ఎందువల్లంటే ఇక్కడ నేను హాల్లో పెట్టుకుంటానంటే అది కొండెక్కేందుకు తీయకూడదు. అప్పుడు మనం ఫ్యాన్ వేసి కూర్చుంటే కొండెక్కేస్తుంది. కాబట్టి దేనికి ఇబ్బంది లేకుండా నువ్వు ఏ ప్రదేశంలో అయినా పెట్టుకో, ఇబ్బంది లేదు. దాదాపుగా ఎంతసేపు ఉండొచ్చు అది? ఒక్కొక్కసారి 1.5 రోజు కూడా అలానే ఉంటుందమ్మా. ఒక్కొక్కసారి 8 గంటలు ఉంటుంది. ఒక్కొక్కసారి వెంటనే కూడా కర్మ ప్రారంభం. అంతే. నూనె అయిపోయేంత వరకు చాలా తక్కువగా ఉంటుంది. మన నూనె పీల్చుకునేంత వరకు ఉంది అంటే భగవంతుడి గ్రహం వల్ల అతి త్వరలో వాళ్ళు బయటపడుతున్నట్టే. ఓకే, ఎన్ని రోజుల్లో ఫలితం తెలుస్తుంది? ఇది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నాకు తెలిసి 10 లేదా 12 రోజులు చూడగలుగుతారమ్మా. అయితే వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత కనీసం 1 వారం రోజులు, ఇవాళ మంగళవారం ఇవాళ చేశారు, మళ్ళీ మంగళవారం వరకు రోజుకి 100 అయినా ప్రార్థన చేసుకోవాలి. 10 నిమిషాలు 15 నిమిషాలు. అయితే గురువుగారు ఇంత మంచి క్రతువు అందరికీ చేయడం కుదురుతుంది, ఒక్కొక్కరు కుదరదు. నేను ఇంతకు ముందు నాకు చాలా మంది మెసేజ్లు చేశారన్నాను, మీరు ఏమైనా మా ఇంటికి వచ్చి చేస్తారని. అలా మీరేమైనా మీ పీఠంలో ఏమైనా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? అంటే ఒకళ్ళు ఎవరైనా కావాలి మా పేరు మీద చేయాలి చెప్పకూడదు కానీ చెప్పకూడదని ఏం లేదు. రేపు 20వ తారీఖు మేము చేస్తున్నామమ్మా. అది ఆ రోజు 20వ తారీఖు ఏకాదశి వెళ్ళి ద్వాదశి వస్తుంది ఉదయము. మనకు ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడిది. మంగళవారం మంగళవారాన్ని జైవారము అంటారు. ఆ రోజు దాదాపుగా రుణ విముక్తి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు మన పీఠంలో అప్పు తీరాలన్నా కూడా మంగళవారం అప్పు ఇచ్చేయాలి అని చెప్తూ ఉంటారు కదా. సో కాబట్టి చాలా ప్రత్యేకం. మనకు 1,00,000 రూపాయలు అంటే ఒక 5,000 10,000 మంగళవారం మనం ఇవ్వగలిగామంటే మనకు తెలియకుండా తీరిపోతుంది, తొందరగా తీరిపోతుంది. అటువంటి స్థితి రావాలని చెప్పి 20వ తారీఖు మన పీఠంలో మనం ఇది చేస్తున్నాం. చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఈ క్రతువుని గోత్రనామాలు ఇచ్చి చేయించుకోవచ్చా? వచ్చి కూర్చొని చేసుకుంటే మంచిది. అంటే వాళ్ళ స్వహస్తాలతో చేసుకునే వాళ్ళు అవుతారు, అంతకు మించి లేదు. ఇప్పుడు ఎవరు రాలేకపోతున్నారు అనుకుంటే మేము చేస్తాము, లైవ్ ఇస్తాము, అది వేరే విషయం. అదే ఏమంటే అప్పు తీరడం మనం ప్రత్యక్షంగా ఇస్తే మంచిది, వేరే వాళ్ళకి ఇచ్చేనా అప్పు మనం చేసాము పూజ మీరు చెయ్యండి అంటే అది కరెక్ట్ కాదు. అప్పు మనం చేసాం కాబట్టి దాని యొక్క ఇబ్బందులు పడేది మనమే కాబట్టి అందులో నుంచి బయటపడడానికి మనమే కష్టపడాలి. ఒకవేళ ఎక్కడో దూరంగా ఉన్నారు రాలేకపోయారు, అది అంటే అనివార్య కారణాలు అనేటువంటిది సరిగ్గా ఉన్నాయి అనుకుంటే మనం చేస్తాం వాళ్ళ పేరు మీద. ఒకవేళ ఏదైనా రాలేకపోతున్నాడు అదండి ఇదండి కొన్ని చెప్తూ ఉంటారు, అవి ఉపయోగం లేని చెబుతూ ఉంటారు. ఆ కారణం సరైనది అయితే కనుక మేము చేస్తాం, అదే ఫలితం వస్తుంది. ఆ కారణం సరైనది కాకపోతే మేము చెయ్యము, చేసినా మీరు అబద్ధం చెప్పారు కాబట్టి ఫలితం కూడా మీకు దక్కదు, డబ్బు దండగ మళ్ళీ. కాబట్టి చూసుకుని వచ్చి చేసుకుంటే మరింత మంచిది అంటారు. అంటే చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంట్లో కూడా చేసుకోవాలనుకునే వారికి సులభంగా చక్కటి స్తోత్రాన్ని కూడా చెప్తూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. ఎస్, చూసారు కదండి. మరి అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు, ఈఎంఐలు కట్టలేక బాధలు పడుతున్నవారు, అసలు ఎందుకు అంటే నిజమైన ధర్మబద్ధమైన అప్పు చేసి సఫర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఉప్పు దీపం చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఉప్పు దీపాన్ని పెట్టే విధానం ఏమిటి డీటెయిల్గా గురువు గారు వివరించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.